దివంగత ఎమ్మెల్యే లాస్య అనంత కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. లాస్య మృతికి పిఏ డ్రైవర్ ఆకాష్ కారణమని ఆరోపించారు. ఆకాష్ బలవంతంగా లాస్యను తీసుకెళ్లారని ఆమె కుటుంబ సభ్యులు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికే ఆకాష్ పై పోలీసులకు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. ఆకాష్ పై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దివంగత ఎమ్మెల్యే లాస్య అనంత కుటుంబ సభ్యులు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అటు డ్రైవర్ ఆకాష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఎలా సాగుతోంది? డీటెయిల్స్ ఏంటి సునీల్? నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య అనంత రోడ్డు ప్రమాదంలో సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాలుకున్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు లాస్య అనంత కుటుంబ సభ్యులు మాత్రము ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. దీంట్లో ప్రధానంగా డ్రైవర్ కమ్ పిఏ ఆకాషే తమ లాస్య అనంత చావుకు ప్రధాన కారణం అంటూ కూడా లాస్య కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం లాస్య అనంత కుటుంబ సోదరి నివేదిత అటు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు సెక్షన్ 304A నిర్లక్ష్యంతో పాటు నిర్లక్ష్యం వహించినటువంటి కేసులో ఇప్పటికే అతనిపై ఆకాష్పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరగడం, ఆ తర్వాత నిన్న అతనికి ఏం కాకుండా అతను నిర్లక్ష్యం చేయడం వల్ల నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, బలవంతంగా ఆమెని అర్ధరాత్రి పూట బయటికి తీసుకువెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆకాష్ని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి, అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పోలీసులు సైతము అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, వీటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇప్పటికే ఆకాష్ దగ్గర నుంచి స్టేట్మెంట్ని పటాన్చెరు పోలీసులు నమోదు చేసుకుంటుంది. అయితే అతను మాత్రం ఒకటి చెప్తున్నారు, అసలు తినడం కోసం అంటే తినడం కోసము బోయినపల్లి నుంచి టువర్డ్స్ సదాశివపేటకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, అర్ధరాత్రి పూట అంత దూరం ఎందుకు వెళ్ళారనేది అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే దీనిపై మాత్రము అతను ఏ విధంగా స్పందించలేదు. కేవలం నాకు మైండ్ బ్లాక్ కావడం జరిగింది, అసలు ఏం గుర్తులేదనేటువంటి వాదనను ఆకాష్ తన పోలీస్ స్టేట్మెంట్లో చెప్పాడు. కానీ కుటుంబ సభ్యులు లాస్య అనంత కుటుంబ సభ్యులు మాత్రము ఆకాషే బలవంతంగా తీసుకువెళ్లాడు, అర్ధరాత్రి పూట తినడం కోసమని బోయినపల్లి నుంచి ఏకంగా సదాశివపేటకు తీసుకువెళ్లాడంటూ కూడా కుటుంబ సభ్యులు సంచలనంగా ఆరోపణలు చేశారు. ఇప్పటికే మనం చూసాం పటాన్చెరు పోలీసులు సెక్షన్ 304 కింద ఇప్పటికే ఆకాష్ పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీకర మదినాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆకాష్ పూర్తిగా కోలుకున్న తర్వాత అతను అదుపులో తీసుకొని విచారించే అవకాశం ఉంది. జాన్సీ. రైట్, థాంక్యూ సునీల్.